ఈరోజు మనం మిషన్ లెర్నింగ్ అనేది మన డైలీ లైఫ్లో ఎలా ఉంటుంది, మిషన్ లెర్నింగ్ అనేది మనం చూసే ప్రతి దానిలో, మనం కొనే దానిలో, లేకపోతే ఈవెన్ డాక్టర్స్ అనేవాళ్ళు ఎలా డయాగ్నోస్ చేస్తారు ఒక డిసీజ్ని అనేదాన్ని చూద్దాం. అసలు మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి? మిషన్ లెర్నింగ్ అంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఒక భాగం అనమాట. మనం సాధారణంగా ఏం చేస్తాం, ప్రోగ్రామ్ రాస్తే ఇది ఇలా చేయాలి, అది ఎలా చేయాలి అని చెప్పి స్టెప్ బై స్టెప్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాం. కానీ మిషన్ లెర్నింగ్‌లో ఎలా ఉంటదంటే కంప్యూటర్‌కి మనం రూల్స్ చెప్పం. దానికి డేటా ఇస్తాం. డేటా ఇచ్చి అది ఆ డేటా నుంచి నేర్చుకుంటదనమాట. దాన్ని మిషన్ లెర్నింగ్ అంటాం. సో, దాని రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసి రికమెండేషన్ సిస్టమ్స్ అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే మనం నెట్‌ఫ్లిక్స్ కానీ, యూట్యూబ్ కానీ, అమెజాన్ కానీ చూస్తూ ఉంటాం కదా! ఈ చూస్తూ ఉన్నప్పుడు మనకి ఈ ప్లాట్‌ఫామ్స్ మన బిహేవియర్ ఆధారం చేసుకొని, బిహేవియర్ బేస్ చేసుకొని సినిమాలు, వీడియోలు లేకపోతే కొన్ని ప్రొడక్ట్స్ మనకి మిషన్ లెర్నింగ్ చూపిస్తా ఉంటదనమాట. సో, మీరేం చేస్తున్నారు? ఏం కొంటున్నారు? ఏంటి? మీ ఇంట్రెస్ట్ అనే దాన్ని బట్టి ఈ యాప్స్ అనేవి మీకు కొన్ని ప్రొడక్ట్స్ గానీ, లేకపోతే కొన్ని మూవీస్ కానీ, కొన్ని కామెడీ క్లిప్స్ కానీ ఇవన్నీ రికమెండ్ చేస్తూ ఉంటదనమాట. నెక్స్ట్ మనకి హెల్త్ కేర్ గురించి ఉంటదనమాట. ఈ హెల్త్ కేర్‌లో మనం ఎలా ఉంటదంటే మిషన్ లెర్నింగ్ అనేది కొన్ని మెడికల్ ఇమేజెస్‌ని బేస్ చేసుకొని పేషెంట్స్‌ని ఎలా డయాగ్నోస్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఉందనుకోండి. ఆ క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉందా? లేకపోతే ఏ స్టేజ్‌లో ఉందనేది ఇది గుర్తిస్తదనమాట. అంటే ఈ ఎంఆర్ఐ స్కాన్స్‌లు గానీ, ఇంకా చాలా చాలా స్కాన్స్ ఉన్నాయి. ఎక్స్‌రేస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. హ్మ్. ఈ స్కాన్స్‌ని బేస్ చేసుకొని వాటిల్లో మిషన్ లెర్నింగ్ అనేది ఆ ఇమేజెస్‌ని అనలైజ్ చేస్తదనమాట. అనలైజ్ చేసి వాటిలో ఫస్ట్ స్టేజ్‌లో ఉందా? లేకపోతే ఆ స్టేజ్‌లో ఉంటే ఎలాంటి మెడిసిన్స్ అనేవి ఇవ్వాలి? ఎంత హై లెవెల్‌లో ఇవ్వాలి? లేకపోతే ఎప్పుడు అది డిటెక్ట్ అవుతది అనేదాన్ని సపోజ్ ఒక మనిషికి ఒక 40 ఇయర్స్ తర్వాత వచ్చిద్దా? 50 ఇయర్స్ తర్వాత వచ్చిద్దా? అనేది కూడా చెప్పొచ్చనమాట. సో, ఇక్కడ మనకి చూడొచ్చు. ఈ డయాగ్రామ్‌లో ఈ ట్యూమర్ అనేది ఎలా ఎవాల్యుయేట్ అవుతుంది? ఎంత పెద్దదిగా అవుతది? దాని సైజ్ ఎంతుంది? అనే దాన్ని కూడా మిషన్ లెర్నింగ్ అనేది మనకి డయాగ్నోస్ చేసి మనకు చెప్తదనమాట. చూసారా? ఇక్కడ ఇమేజ్‌లో ఎలా ఉంది? ఈ ట్యూమర్ ఉంది. ఈ ట్యూమర్ ఎక్కడ ఏ సైజ్‌లో ఉంది అనేది ఈ క్లినికల్ రిపోర్ట్‌ని యూజ్ చేసి ఈ జీన్స్‌ని, ఎక్స్‌ప్రెషన్స్‌ని ఇవన్నీ చూసి ఇవి ట్యూమర్ సైజ్‌ని గానీ అదంతా క్యాన్సర్‌ని డిటెక్ట్ చేస్తుందనమాట. నెక్స్ట్ మనకి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అంటే ఏమని చెప్పుకోవచ్చు? బెస్ట్‌గా టెస్లా కార్స్ అనమాట. అక్కడ ఏమవుతుందంటే కెమెరాలు, సెన్సార్లు యూజ్ చేసుకొని రోడ్స్ సిట్యుయేషన్స్ ఎలా ఉంది చూస్తదనమాట. సపోజ్ మిషన్ లెర్నింగ్ అనేది ఈ డెసిషన్స్ ఈ కార్ డెసిషన్స్ తీసుకోవడానికి ఉపయోగపడుతుందనమాట. స్టెప్ బై స్టెప్ ఎలా చెప్పొచ్చంటే డేటాని కలెక్ట్ చేసుకుంటది. ఏంటంటే మనం నడుపుతున్న కార్ చుట్టూతా రోడ్లు ఎలా ఉన్నాయి? మన పక్కన ఏం వెహికల్స్ ఉన్నాయి? పెడెస్ట్రియన్స్ ఎవరైనా ఉన్నారా? ట్రాఫిక్ సిగ్నల్స్ రెడ్‌లో ఉందా? గ్రీన్‌లో ఉందా? దాన్ని బట్టి బేస్ చేసుకొని ఎప్పుడు బ్రేక్ ఎయ్యాలి? ఎప్పుడు టర్నింగ్ తిప్పాలి? లేదంటే ఎంత స్పీడ్‌తో వెళ్ళాలనేది ఇక్కడ మనకు చూపిస్తదనమాట. నెక్స్ట్ మనకి ఫ్రాడ్ డిటెక్షన్. ఈ ఫ్రాడ్ డిటెక్షన్‌లో ఎలా ఉంటుందంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త ట్రాన్సాక్షన్ చేశామనుకోండి. ట్రాన్సాక్షన్ చేసినప్పుడు అది ఏ లొకేషన్‌లో చేశారు? ఎంత అమౌంట్ చేశారు? ఏ టైంలో అన్‌యూజువల్ టైంలో జరిగిందా? ఏ టైంలో జరిగింది? ఒకవేళ అన్‌యూజువల్ టైంలో జరిగితే గనక అది మనకి అలర్ట్స్ చూపిస్తదనమాట. ఎస్ఎంఎస్ పంపిస్తది. కొన్ని కొన్ని సార్లు ట్రాన్సాక్షన్స్ బ్లాక్ చేసిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాధారణంగా ఏంటంటే హైదరాబాద్‌లో 5,000 500 నుంచి 2,000 వరకు స్పెండ్ చేస్తారు.
ఒక్కసారిగా యూఎస్లో ఏంటంటే 50,000 ట్రాన్సాక్షన్స్ అటెంప్ట్ అయిందనుకోండి, అప్పుడు దాన్ని ఎలా డిటెక్ట్ చేస్తారు అంటే ఇది సస్పీషియస్ అనని వెంటనే ఐడెంటిఫై చేస్తుంది అనమాట. చేసి ఆ ట్రాన్సాక్షన్ని బ్లాక్ చేసిద్ది. అండ్ ఏంటంటే మీకు బ్యాంక్ అలర్ట్ అనేది పంపిస్తుంది అనమాట. ఇది ఫ్రాడ్ డిటెక్షన్. ఇలాగా మన ఎంఎల్ ఫ్రాడ్ డిటెక్షన్లో ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ మనకి ఈ కామర్స్ యాడ్స్లో ఎలా యూజ్ చేస్తాం అనేది చూద్దాం. ఇక్కడ మనకి మన యూజర్ బిహేవియర్ని పట్టుకొని ఇది ట్రాక్ చేసేది అనమాట. సపోజ్ ఇక్కడ మనకి ఒక షాప్.ఎగ్జాంపుల్ అనేది ఒక వెబ్సైట్ అనుకోండి. దానిలో మీరు ఒక ఐటెంని కొన్నారు. కొని దాన్ని యాడ్ టు కార్ట్ చేశారు. చేసిన తర్వాత సపోజ్ యాడ్ టు కార్ట్ చేశారు, బై చేస్తారు. బై చేస్తే ఒకవేళ లేదంటే బై చేయకపోయినా ఒకవేళ రిమూవ్ చేసేసినా కానీ మీకు ఎలా చూపిస్తుందంటే అది కొన్ని యాడ్స్ని చూపిస్తుంది అనమాట. మీరు ఇక్కడ ఏది క్లిక్ చేసినా మీ సెర్చ్ హిస్టరీ అనేది తీసుకుంటుంది, అదొక డేటా అనమాట. టైం ఎంత స్పెండ్ చేశారనేది తీసుకుంటుంది, అదొక డేటా. ఇలా డేటాని కలెక్ట్ చేసుకొని మీకు ఏమేమి చూస్తున్నారు, ఏమేంటి మీకు ఆ డేటా మొత్తాన్ని మెషిన్ లెర్నింగ్ అనేది బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండానే అనలైజ్ చేసుకొని మీకు ఇష్టమైన ఈ యాడ్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే యాడ్స్ మిమ్మల్ని ఫాలో అవుతున్నట్టు మీకు అనిపిస్తుంది అనమాట ఈ సిచ్యువేషన్లో. నెక్స్ట్ మనకి వాయిస్ అసిస్టెన్స్ అనమాట. ఈ వాయిస్ అసిస్టెన్స్లో ఎలా ఉంటుందంటే మీరు వాయిస్ని ఇన్పుట్గా మాట్లాడతారు. సపోజ్ అలెక్స్ అని కానీ సిరి కానీ ఎలా ఉంటుందంటే ప్లే మ్యూజిక్ అంటాం అనమాట. ప్లే మ్యూజిక్ అని ఒక సాంగ్ చెప్పారనుకోండి, అది మీ వాయిస్ని అంటే ఆ బ్యాక్గ్రౌండ్లో మెషిన్ లెర్నింగ్ అని ఏం చేస్తుందంటే వాయిస్ని టెక్స్ట్గా కన్వర్ట్ చేసుకుంటుంది. కన్వర్ట్ చేసుకొని కన్వర్ట్ చేసి ఏం చేస్తుందంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేది యూజ్ చేసి అదొక సిస్టమ్ అనమాట. దాన్ని యూజ్ చేసి మీకు మీ ఇంటెన్షన్ ఏంటి అనేది సపోజ్ మీరు ఒక సాంగ్ అడిగారు. సాంగ్ అడిగినప్పుడు ఏం చేస్తుందంటే అది మీకు ప్లే చేస్తుంది అనమాట. ఇలాగా వాయిస్ అసిస్టెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మీకు స్పామ్ ఫిల్టరింగ్ అనమాట. ఈ స్పామ్ ఫిల్టరింగ్లో మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే సపోజ్ మీకు ఒక మెయిల్ వచ్చింది. మెయిల్ వచ్చినప్పుడు ఆ మెయిల్ అనేది ఇన్బాక్స్లోకి వెళ్ళాలా, స్పామ్లోకి వెళ్ళాలా, లేకపోతే ఏ ఫోల్డర్లోకి వెళ్ళాలి అనేదాన్ని మీకు చూపిస్తుంది అనమాట. సపోజ్ మీకు మెయిల్స్ వస్తాయన్నమాట. మెయిల్స్ ఎలా వస్తాయి, కొన్ని మెయిల్స్ విన్ మనీ నౌ అనే వస్తాయి అనమాట. లేదు అంటే కనుక ఫ్రీ ఆఫర్ అని ఇట్లాంటి వర్డ్స్తో సబ్జెక్ట్ ఉన్న వాటితో వస్తూ ఉంటాయి. వీటిని మిషన్ లెర్నింగ్ బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తుందంటే సమ్ స్పామ్ లాగా డిటెక్ట్ చేసి వాటిని స్పామ్ ఫోల్డర్లో వేసేస్తుంది. లేదు అంటే సస్పీషియస్ లింక్స్, కొన్ని అనుమానంగా ఉండే లింక్స్ వస్తాయి అన్నమాట. వాటిని క్లిక్ చేస్తే కొంత మనీ అనేది మనది లాస్ అవుతాం అనమాట అట్లాంటివి. లేదు అంటే అన్నోన్ సెంటర్ నుంచి వచ్చినా కానీ మీకు వాటిని ఏం చేస్తుందంటే కొన్నిటిని స్పామ్లోకి మూవ్ చేస్తుంది అనమాట. అలా కాకుండా సమ్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉంటాయన్నమాట. కొన్ని ఏంటంటే కొన్ని సబ్జెక్ట్స్ మీటింగ్ ఎట్ 10 PM 10 AM ఇలాంటివి ఉంటాయి కదా. వాటిని ఏం చేస్తుందంటే ఆ ఈమెయిల్స్ని ఇంపార్టెంట్ ఫోల్డర్స్లో కానీ ఇన్బాక్స్లో కానీ మూవ్ చేస్తుంది అనమాట. ఇలా మనకి బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియదు అనమాట ఈ బ్యాక్గ్రౌండ్లో మెషిన్ లెర్నింగ్ వర్క్ అవుతుందని. ఈ విధంగా మనకి మెషిన్ లెర్నింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే నావిగేషన్ అండ్ మ్యాప్స్ అనమాట. ఇక్కడ మనకి ఏమవుతుందంటే గూగుల్ మ్యాప్స్ అనేవి యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో ఎంఎల్ఏ రన్ అవుతుంది. ఏంటంటే మెషిన్ లెర్నింగ్లో ఉన్న అల్గారిథమ్స్ యూజ్ చేసుకొని మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ని బట్టి అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటే కనుక మీకు షార్ట్ రూట్ చూపిస్తుంది అనమాట. ఆ షార్ట్ రూట్ చూపించినప్పుడు మీకు లేదు అంటే ఇంత ట్రాఫిక్ ఉందని చూపిస్తుంది అనమాట. అట్లాగా ఈ మిషన్ లెర్నింగ్ అనేది ఏం చేస్తుందంటే ట్రాఫిక్ డేటాని అనలైజ్ చేసుకొని మీకు బెస్ట్ రూట్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మనకు తెలియదు బ్యాక్గ్రౌండ్లో మిషన్ లెర్నింగ్ అనేది ఇట్లాంటి వాటిని యూజ్ చేస్తున్నామని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఇష్టమైతే ఈ వీడియోని మళ్ళీ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. అండ్ ఇంకోటి ఏంటంటే కామెంట్ చేయండి, ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఏమన్నా కావాలా, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.